ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కరిగించుకోవాలనుకున్నా, దాని ఒక షేప్ లోకి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? అలాగేనమ్మా. కొంతమందికి తొడలు రెండు ఆనుకుపోయి రుద్దుకుంటూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవును, లోపల భాగంలో తొడకి కొవ్వు కరగాలి. ప్రత్యేకంగా అక్కడ కొవ్వు కరగటానికి మరి ఎక్కువగా ఉపయోగపడే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ఇది లేడీస్ కి బాగా ఉపయోగం. అందుకని తొడలు ఆనుకోకుండా ఉండటం కోసం తొడల మధ్య భాగాల్లో ఉండే కొవ్వును కరిగించే వ్యాయామాలు చూడండి. తొడ లోపల భాగాల్లో కొవ్వు కరగటానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా ఒక దివానం దిండు తీసుకుని ఆ దిండు మీద మనం కూర్చుంటాం. ఆ తర్వాత ఎడమ చేతిని వెనకాల నేల మీద ఆనిచ్చేస్తాం బ్యాలెన్స్ కోసం. కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకోవాలి. కుడి కాలు స్ట్రైట్ గా చాపేయాలి. ఎడమ కాలు కూడా స్ట్రైట్ గా అట్లా చాపేస్తాం. ఇక ఇదే భంగిమ అట్లా పెట్టేసి కేవలం ఇప్పుడు ఎడమ కాలుని పైకి లేపటం, కిందకి దింపటం, ఇదే మూమెంట్ చేయటం. కుడి కాలు కుడిచి అట్లాగే ఉండాలి, కదలకుండా. ఇలా చేయటం ద్వారా తొడ లోపల భాగాల్లో కొవ్వు కరగటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టేసుకుంటాం స్ట్రైట్గా. కుడి కాలుని స్ట్రైట్గా చాపి పైకి కిందకి కాలు మూమెంట్ని అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా కొన్ని రౌండ్స్ 5-6 రౌండ్స్ చేయటం మంచిది. నెక్స్ట్ రెండో వ్యాయామం. ఇందాటి వల్లే దిండు మీద కూర్చుని కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుంటాం. ఈసారి ఎడమ చేతిని వెనక్కి పెట్టేసాం. ఈ భంగిమ ఇట్లా పెట్టి కదలకుండా ఉంచిన తర్వాత కుడి కాలుని అట్లా మడవటం, గుండ్రంగా తిప్పినట్టుగా తిప్పాలి. ఇప్పుడు ఒక సైకిల్ తొక్కాలంటే గుండ్రంగా ఎట్లా తిప్పుతాం, అదే మాదిరిగా కుడి కాలు మూమెంట్ అట్లా చేస్తాం. 5-6 రౌండ్లు చేసిన తర్వాత ఎడమ చేత్తో కుడి కాలుని పట్టుకుంటాం, కుడి చేతిని వెనక్కి పెట్టేస్తాం, ఎడమ కాలు మూమెంట్ చేస్తాం. అప్పుడు సైకిల్ తొక్కినట్లుగా అట్లా గుండ్రంగా తిప్పుతాం. మూడో వ్యాయామం. దివానం దిండు మీద అట్లా కూర్చుని బద్ధకోణాసనం చేసేటప్పుడు చూడండి, పాదాలు నమస్కారం ముద్రలో పెట్టి అట్లా ఆనిస్తాం. అట్లా పెట్టేసి ఆ తర్వాత రెండు చేతులతో పాదాలు అట్లా పట్టుకుంటాం. పైకి కిందకి బద్ధకోణాసన మూమెంట్ అట్లా చేస్తాం. కొన్నిసార్లు అలా చేసిన తర్వాత ఎత్తి మీద కూర్చున్నాం కాబట్టి ఇంకా బాగా కాళ్ళు మోకాల భాగం కిందకంటూ దిగుతాయి. కాబట్టి తొడ లోపల భాగం కొవ్వు కరగటానికి బాగా ఉపయోగపడుతుంది. చేతుల సపోర్ట్తో కాళ్ళని ఇంకా కిందకి నెట్టగలిగితే మంచిదన్నమాట. ఇట్లా కంటిన్యూస్గా మూమెంట్ కూడా చేయొచ్చు. తొడ లోపల భాగం తగ్గటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించినట్టుగా తొడ భాగంలో ఉన్న కొవ్వును కరిగించుకోవాలనుకుంటే ఈ వ్యాయామాలు ప్రత్యేకంగా పనికొస్తాయి. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో చూపించడం జరిగింది. శరీరానికి కావలసిన నీటిని 2 భాగాలుగా విడగొట్టి త్రాగమని నేను చెప్తానండి. ఒక భాగం నీటిని పరగడుపున, మరో భాగం నీటిని పగటిపూట సమయం. పరగడుపున వచ్చే లాభాలు నీటి వల్ల చాలా ఎక్కువ ఉంటాయి. మన శరీరం లోపల రాత్రిపూట రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రిపేరు క్లీనింగ్ చేసిన వ్యర్థాలన్నీ లివర్ కానీ సెల్స్ కానీ ఇవన్నీ బ్లడ్లో వదులుతాయి. మనం పరగడుపున నీళ్లు తాగామనుకోండి, ఆ నీరు పొట్టాప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళాక ఆ బ్లడ్లో ఉండి వ్యర్థాలన్నింటినీ పట్టుకుని మరి కిడ్నీలు ఫిల్టర్ చేయగా ఇవన్నీ యూరిన్ రూపంలో 80% బయటకు వస్తాయి. అందుకని ఉదయం పూట త్రాగే నీరు మూత్ర రూపంలో ఎక్కువ వేస్ట్ బయటికి మోసుకురావడానికి, మల రూపంలో బయటికి రావడానికి, చెమట రూపంలో వేస్ట్ బయటికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.